పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. 40 ఏళ్లుగా రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న తమను జనసేన కార్పొరేటర్ మూర్తి రోడ్డుకు లాగారని వారు మండిపడ్డారు. పీతల మూర్తి యాదవ్ తమ పాలిట రక్షకుడిగా రాక్షసుడిగా మారాడని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పీతల మూర్తి యాదవ్ మరింత రెచ్చిపోతున్నారని, పవన్ కళ్యాణ్కు చెప్పుకున్నా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమికి ఓటు వేసినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని వాపోతున్నారు బాధిత చిరు వ్యాపారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్పై చిరు వ్యాపారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమకు అన్యాయం చేశాడంటూ మూర్తి యాదవ్ ఇంటిని కూడా ముట్టడించారు. మూర్తి యాదవ్ ఫ్లెక్సీని చెప్పుతోని కూడా ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులు కొడుతున్నారు. ఎందుకు అంతలాగా మూర్తి యాదవ్తో ఇబ్బంది పడుతున్నారు, వీరికి కలిగిన నష్టం ఏంటి అనే విషయాలను అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు మీరు ఇంతలాగా మూర్తి యాదవ్ మీద అంత అసంతృప్తి? 3 గంటలకు వచ్చి మాకు బట్టలు తీస్తారండి. మా బ్రతుకు మా పిల్లలు పోషించాలి చెయ్యాలంటే ఎక్కడి నుంచి తెస్తామండి? గవర్నమెంటే పట్టించుకోవట్లేదు. పీతలో మూర్తి గారి దగ్గరికి వెళ్తే న్యాయం చేయలేదు. ఎక్కడ దాగున్నాడో ఓటైతే అడుక్కున్నాడు, ఇలాగా అమ్మా ఓటేయండి అని. ఎక్కడ దాగున్నాడు? మాకు న్యాయం చేస్తే చాలండి, మాకు న్యాయం చెయ్యాలా. ఆ పవన్ కళ్యాణ్ ముఖం చూసి ఓట్లు వేసామండి, కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడండి? మాకు పథకాలు వద్దు, ఏది వద్దు, మాకు న్యాయం చేయండి. లేదా ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడు సిరియాపరలు మానేస్తాం. మా వల్ల అండి ఇక్కడ చుట్టుపక్కల కూడా అందరికీ అందుబాటులో కాయగూరలు, టిఫిన్ మొత్తం అన్ని అందిస్తున్నా మాకు 20 రూపాయలు ఆశీలు అయితే 40 రూపాయలు అన్యాయంగా తీసుకుంటున్నాడు దుర్మార్గుడు పీతల మూర్తి. సస్పెన్స్ అవ్వాలనే కోరుకుంటున్నాను. మీరు ఈ సమస్యను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారా? టీడీపీ జనసేన నాయకులకు వారు ఏమైనా స్పందించలేరా? మేము ప్రతి ఒక్క పార్టీ నాయకులు తీసుకెళ్ళాం సార్. సమస్యలు ఏంటో చెప్పడానికి తీసుకెళ్ళామండి, కానీ ఎవ్వరూ మాకు స్పందన తెలియజేయలేదండి. మేము కేవలం జనసేన పార్టీ చూసి మూర్తి యాదవ్ని గెలిపించుకున్నామండి, కానీ బాగా మాకు అన్యాయం చేస్తున్నాడు సార్. ఒకప్పుడైతే అంతగా ఉండేవాడు, ఏమని చెప్పాడు, కానీ ఇప్పుడు కూటమి వచ్చి ఇంకా రెచ్చిపోతున్నాడు సార్. ఎప్పుడైతే కూటమి వచ్చిందో ఈ అన్యాయాలు ఇంకా ఎక్కువైపోయాయి సార్, దౌర్జన్యాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఎందుకంటే మరి ప్రతిదీ వాళ్ళ కూటమే కదా సార్. అంత సపోర్ట్ ఎందుకు మాకు తెలియదు, కానీ కూటమి వచ్చాక మాత్రం అన్యాయం దౌర్జన్యం ఇంకా ఎక్కువైపోయాయి సార్. ఇంకా దౌర్జన్యంగా మా బళ్ళ జనాలు పంపించడం, బళ్ళు తీయించడం, జెసిబీలు పంపించడం, ఇలాగే ఎంజాయ్ చేసినట్టుగా మీకు సవాల్ విసిరాడు సార్. మీ బళ్ళు ఉంటే నేను చెప్పులు దండ వేసుకుని తిరుగుతాను అని మాకు సవాల్ విసిరాడు సార్. మా మీద హైకోర్టులో కేసేసిన దుర్మార్గులు ఏం చేశాం సార్? చిరు వ్యాపారం సార్. మేము అనవసరంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నాం సార్. అన్యాయంగా ఓటేసి గెలిపించుకొని మా చావు మేమే కొని తెచ్చుకుంటాం సార్. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంత మాత్రంగానే ఉండేది, ఇలాగే బతికేవాళ్ళం. ఏ సమస్యలు వచ్చేవి కాదు, సమస్యలు సార్ పరిష్కారం కూడా దొరికేది. ఇప్పుడు సమస్యలే కనిపిస్తే పరిష్కారం దొరకట్లేదు సార్. ఎందుకు మీ మీద ఇంతలాగా మూర్తి యాదవ్ కక్షి కట్టడు అనుకుంటున్నారు? ఎందుకు మీ షాపులు తొలగించాలని ఆయన చూస్తున్నాడు? యాక్చువల్లీ అతను గెలిచిన తర్వాత 1 ఇయర్ బాగానే ఉన్నారు సార్. సెకండ్ ఇయర్ ఏమన్నారంటే ఈ బళ్ళన్నీ అటు ఇటు ఉన్నాయి, అన్నీ ఒక లైన్లోకి రావాలని చెప్పారు. సరే, అతని మాట గౌరవించి మనం అందరం ఒక లైన్లోకి వచ్చాం. అతను ఒక గీత కూడా గీచేశారు సార్, గీత దాటి రాకూడదని. సరే అన్నాం, చేసాం. అది అయినా కొన్ని నెలల తర్వాత మీరు ఆశీలు ఎంత కడుతున్నారని అడిగారు సార్. 20 అని చెప్పాను సార్. సరే అయితే దానికి ఇంకా 40 ఎక్స్ట్రా ఇమ్మన్నారు సార్, 40 రూపీస్. మేము చెప్పాం సార్, ఈ 20కే మాకు చాలా కష్టంగా ఉంది, వ్యాపారం అంతంత మాత్రాన ఇంకో 40 రూపీస్ ఎలాగివ్వగలం సార్ ఇదంతా అని చెప్పాం. ఓ అవునా, ఇదంతా అయితే ఇవ్వరా అన్నారు. మేమైతే ఇవ్వం సార్ అన్నారు. ఆ రోజు ఛాలెంజ్ చేశారు సార్, మీరు ఎలా చేసుకుంటారు వ్యాపారం, నేను చూస్తానులే అన్నారు. వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ప్రతిసారి ఏదో ఇబ్బంది పెడుతున్నారు, చేస్తున్నారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండేది సార్. నేను పక్క జనసేన కార్యకర్త, అతనికి వెళ్ళడానికి కూడా కృషి చేసిన దానిలో నాది ఒక ఉత్సాహం. నేను తిరిగాను, చేశాను, చొక్కాలు చించుకొని మరీ చేసినండి. పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం. ఒక జనసేన కార్యకర్తగా చెప్తా, ఆ వైసీపీ ప్రభుత్వం చిన్న బెటర్ చేసింది సార్. అతను ఉన్నప్పుడు ఇంత రెచ్చిపోయాడు కాదు. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో మా దురదృష్టం ఏంటంటే ఎమ్మెల్యే కూటమే, ఎంపీ కూటమే, ఇతను కూటమే, ఫ్రెండ్షిప్ కదా, ఏమి చేయలేము, కూటమి కదా అని తేలిపోతున్నారు సార్. ఎన్ని కుటుంబాలు ఈ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాయి, వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు? దాదాపు ఈ రోడ్లో 37 కుటుంబాల పైన ఈరోజు రోడ్డు మీద
బళ్ళు పెట్టుకొని అమ్ముకోవడం, లేకపోతే రోడ్డు మీద నేల మీద అమ్ముకోవడం. ఇప్పుడు ఉపాధి రక్షణ అనేది కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి. మున్సిపల్ అధికారులు తొలగిస్తే అడ్డుకోవాలి, పోలీసులు వస్తే అడ్డుకోవాలి. పోలీసుల నుండి మున్సిపల్ అధికారుల నుండి అటువంటి సమస్య లేదు. కానీ వార్డు కార్పొరేటర్గా, జనసేన కార్పొరేటర్గా నువ్వు చేస్తున్న దుర్మార్గం వల్ల ఈరోజు మొత్తం కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. మీరు ఎలాగ ఈ బాధితుల తరపున పోరాటం చేయబోతున్నారు? ఇక్కడ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కార్పొరేటర్ ఉద్యోగం మానేశాడండి. కార్పొరేటర్ చేయవలసింది ఏంటి? ఈ రోడ్లు బాగున్నాయా లేదా చేయాలి, స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయా లేదా చూడాలి, లేకపోతే దోమలకు మందులు కొట్టించాలి. అటువంటి మానేసి ఆ విధంగా మానేసి ఈ చిరువేపలు వీళ్ళు ఓటేసి గెలిపించిన వ్యక్తుల్ని వీళ్ళు చట్ట వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తూ పోలీస్ కమిషనర్ని ఇందులో పార్టీగా పెట్టాడు. పోలీస్ సీఏని ఆయన్ని కూడా పెట్టారు. కమిషనర్ కానీ పెట్టవలసిన అవసరం ఏముంది? ఆ విధంగా పెట్టి వాళ్ళు టైం వేస్ట్ చేస్తూ ఈ రోజు వీళ్ళు బల్లీలు ఎరగొట్టడానికి ప్రభుత్వానికి 4 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది ప్రభుత్వానికి. అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ప్రజలు కడుతున్న పన్నుల నుంచి 4 లక్షలు బ్రోకర్లను తీసుకురాని, లారీలు తీసుకురాని, స్టాఫ్ తీసుకురాని పోలీసు టైం వేస్ట్ చేశారు. ప్రభుత్వం మా డబ్బు వేస్ట్ చేసి మా బల్లులు ఎరగొట్టి వాళ్ళకి ఉపాధి లేకుండా చేస్తారు. కాబట్టి ఈయన ఎక్సైజ్ సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఎంత స్థాయికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తమ ఓటుతో గెలిచిన పీతల మూర్తి యాదవ్ తమ పొట్టగొడుతున్నారని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూటమి ప్రభుత్వానికి ఓటేసినందుకు తమకు తగిన గుణపాఠం చెప్పారని చెప్తున్నారు. ఇటువంటి దుర్మార్గాలను ఇప్పటికైనా ఆపకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. గత 40 ఏళ్ల నుంచి ఇక్కడ చిరు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నామని, తమ పొట్టగొడితే మాత్రం తాము సహించేది లేదని మూర్తి యాదవ్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం.